నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మనం ఒక మంచి డిస్కషన్ తో వచ్చేసాం. అవును కదా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. రియలీ ఈరోజు మొదటి టాపిక్ ఏంటి అని అంటే, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కూడా విడాకులు అనేది, డివోర్స్ అనేది చాలా కామన్ వర్డ్ అయిపోయింది. పెళ్ళైనది 10 ఏళ్ళకా 20 ఏళ్ళకా లేకపోతే 5 ఏళ్ళకా అనే సమయంతో సందర్భం లేకుండా ఎప్పుడైనా కూడా విడాకులు అయిపోవచ్చు అన్నదానికి మానసికంగా సన్నద్ధంగా ఉండాలా అన్నట్టుగా అయిపోయే పరిస్థితులు. సో దీనికి అంటే కొంతమంది అడుగుతారు, మేము బేర్ చేయగలిగి ఉంటాయండి, చేయలేని ఉంటాయండి అని కూడా నాతో చాలామంది అన్నారు. నిజానికి మీ వరకు ఎంతో జీవితాన్ని చూశారు. మీకు సార్ దాంట్లో కూడా సార్ అస్సలు మాట్లాడు చాలా రిజర్వ్డ్గా ఉంటారు. అవునమ్మా. మీరు చక్కగా గలగలా మాట్లాడతారు. మీరు అందరితోనూ కలిసిపోతారు. సార్ చాలా రిజర్వ్డ్గా ఉంటారు. అవునమ్మా. మీ ఇద్దరు 2 విభిన్న ధృవాలుగా ఉంటారు యాక్చువల్లీ. అయినా కూడా మీకు నచ్చేవన్నీ కూడా సార్లో ఉండకపోవచ్చు, సార్ దాంట్లో అన్నీ నచ్చేవి మీ దగ్గరే ఉండకపోవచ్చు. ఇలాంటి టైంలో కూడా మీరు ఇన్నేళ్ల పాటు ఎలా మీ సంసారాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చి లాగిచ్చారు అని అంటే ఇన్నాళ్ళు ఏం చెప్తారు మ్యామ్? సొసైటీకి ఏం చెప్తారు? భలే గుర్తు చేసావురా. అసలు విభిన్న ధృవాలు 2 ఉత్తర దక్షిణ ధృవాలు కలవడమే గొప్పతనం. ఇప్పుడు బ్యాటరీ కూడా నెగిటివ్ అండ్ పాజిటివ్ పెడతారు చూడు. అదే కదా దాంపత్యంలో ఉన్న సంసారంలో సారమే అది. ఇద్దరు ఒకే రకమైనటువంటి దీనిలో ఉన్నారనుకో, దానిలో సారమే ఉంటుంది కదా. కాబట్టి 2 భిన్న ధృవాలు కలవడమే గొప్పతనం కదా. ఇంకొకటి ఏమిటంటే, ఇందాక నువ్వు ఒక విడాకులు అనే మాట అన్నావు చూడు. అసలు అందరూ ఒక ఎంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నారు. ఒక్క సత్యం తెలిస్తే ఇలాంటివి జరగవురా. ఏంటంటే, భార్యాభర్తలు అనే తర్వాత ఎప్పటికైనా ఏదో సందర్భంలో విడిపోవలసిన వాళ్ళే. పని కట్టుకుని ఇంకా విడాకులు ఎందుకు? ఎప్పటికైనా జీవితంలో ఇద్దరు విడిపోవలసిన వాళ్ళే. అవును, ప్రకృతి సహజంగా. మళ్ళీ పనిగట్టుకుని మనం విడాకులను పెట్టుకోవడం ఎందుకు? ఇది ఆలోచిస్తే అసలు ఏమనిపించదు తాత్వికంగా. రెండవది అంటావా, ప్రతిదీ కూడా ఇవాళ ఉన్నటువంటి తరం, నువ్వు అన్నావు సెలబ్రిటీస్ కానివ్వు, సామాన్యులు కానివ్వు, ఓపిక లేకపోవటం ఒకటి, ఎదుటివాడి యొక్క మనసును అర్థం చేసుకోలేకపోవటం ఒకటి, జీవితం పట్ల అవగాహన రాహిత్యం. ఈ కారణాల వల్ల ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళు మనసుకు తీసుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నట్టుగా భార్యాభర్తలతో మా జీవితాల్లో మేము కూడా ఎన్నో అనుభవించాం. అవునా? భగవంతుడు అసలు కలిపేది కూడా అలాగే కలుపుతాడు. ఇప్పుడు ఇందాక నువ్వన్నా ఆయన రిజర్వ్డ్, నేను గలగల అందరినీ కలుపుకుని మాట్లాడుతుంటాను. అసలు కంపాటబిలిటీ అనేది అలాగే ఉండాలి. అలా ఉన్నప్పుడు జీవితం కూడా అందంగా ఉంటుంది, ఆనందంగా కూడా ఉంటుంది. దేవతలు కూడా మన పురాణ ఇతిహాసాలు కనుక మనం చూస్తే వాళ్ళు కూడా సరదాగా దెబ్బలాడుకున్న వాళ్ళే. ఈ రజో తమో గుణాలు సత్వగుణాలని వాళ్ళల్లో కూడా ఉన్నవే. వాళ్ళు కూడా మేమేం అతీతులం కాదని చెప్పారు కదా. ఇలా దెప్పి పొడుచుకోవటాలు, ఒకరినొకరు అనుకోవడాలు ఆనాడు ఉన్నాయి. కానీ అనుకోవటం, మళ్ళీ తిరిగి అర్థం చేసుకోవటం, మళ్ళీ అయ్యో నేను మిస్ అయిపోయాను నిన్ను అని చెప్పి మళ్ళీ ఒకరికొకరు సారీ చెప్పుకోవడం, ఇవన్నీ కూడా జీవితంలో ఒక అందమైనటువంటి సంఘటనలమ్మ. ఆ అందాన్ని, ఆనందాన్ని అనుభూతి చెందలేక, సహజీవనంలో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి. కరెక్ట్ మ్యామ్. ఇప్పుడు మీరు గొప్ప మాట అన్నారు, నాకు ఒక కొత్త క్వశ్చన్ కూడా పుట్టింది దీనివల్ల. సహజీవనం నిజంగా ఈరోజు చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకోకుండా ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో, పెళ్ళి ఒక్కటే జరగదు, మిగతావన్నీ జరుగుతాయి. మరి పిల్లల విషయంలో కూడా వచ్చే రోజుల్లో అది కూడా పెళ్లి కాకుండానే పెళ్ళి కండం అనేది కూడా వస్తుందేమో, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. నిజానికి సహజీవనంలో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సొసైటీలో లేకపోతే ఒక రెస్పెక్ట్ ఉంటుందా వీళ్ళిద్దరికీ? ఒకటి. రెండోది, వీళ్ళిద్దరి మధ్య నమ్మకం. ఏదైనా చిన్న గొడవ వస్తా వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదు, నువ్వు ఇలా వెళ్ళిపో నేను ఇలా వెళ్ళిపోతాను అనేది ఎంతవరకు సమంజసం? అది అసలు ఎంత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుందా సహజీవనంలో? ఉండదు. ఎలా అంటే, సహజీవనం అనేది ఎందుకు చేస్తున్నారు? నేనన్న సహజీవనం వేరు. అవును, నాకు అర్థమైంది. అవును, మీరు ఆ వర్డ్ అనగానే నాకు ఇది గుర్తొచ్చింది.
అయితే ఒకరి పట్ల ఒకరికి నమ్మకం లేకనే కదా ఎందుకు సహజీవనం చేస్తున్నారు వీళ్ళు. ఇవాళ వివాహ వ్యవస్థలో ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి చిన్న విషయాలు పడకపోతే విడాకుల వరకు వెళితే చాలా సమయం పడుతోంది. ఏది కోర్టు కేసులు, పోలీసులు, కుటుంబ వ్యవహారాలు, ఆస్తులు ఇవన్నీ ఇచ్చిపుచ్చుకో ఈ రకరకాలైనటువంటి కేసులు ఉంటే చట్టం చాలా పదునైంది కదా మన హిందూ వివాహ చట్టం. అలాంటి ఈ రిస్కులన్నీ ఎందుకు పడతాం అనేది ముందే వాళ్ళు అనుకుని భయపడి కదా సహజీవనం చేసుకుంటున్నారు. అంటే ఒకరి పట్ల ఒకరికి నమ్మకం లేకనే కదా. ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండడమే వివాహ బంధం. ఏమ్మా ఆ నమ్మకం లేక ఇద్దరు కలిసి ఉందా ఉండి ఏవి కలిసి ఉంటున్నాయి? శరీరాలు కలిసి ఉంటున్నాయి, మనసులు కలిసి లేవుగా. మన భారతీయ జీవన విధానానికి పాశ్చాత్య జీవన విధానానికి చాలా అస్థిమశకాంతరం తేడా ఉంది. అవును, కరెక్ట్. రెండు జీవితాల కలయిక ఇది, శరీరాల కలయిక అది, తేడా ఉందిగా. అవునమ్మా. కాబట్టి శరీరాల కలయిక కాస్త పని అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది వాళ్ళకి. ఇప్పుడు నువ్వు అన్నావు పిల్లలు అన్నావు, రక్షణ ఇది. రేపు వీళ్ళిద్దరు కూడా పూర్తిగా జీవితాంతం కలిసి ఉంటారని నమ్మకం. ఆ నమ్మకం ఏమిటంటే అసలు వివాహమే చేసుకుంటారు. అవును, ఆ నమ్మకం వీళ్ళకి లేదు కదా. నిరంతరం భయంతోనో ఇంకొకరి మీద ఒకరికి దీంతోనే బ్రతుకుతూ ఉంటారుగా. వాళ్ళ అవసరాలు మాత్రం తీర్చుకోవడానికి కలిసి ఉన్నారు అంతే. అంతేనా? కాబట్టి అది సెక్యూరిటీ ఉండదమ్మా. రేపు ఈ పిల్లలు ఏమవుతారో తెలియదు, రేపు ఈ పిల్లలు ఏదైనా అయితే ఎక్కడ పెరుగుతారో తెలియదు, తల్లిదండ్రులు ఎవరైనా చెప్పుకోవాలంటే పిల్లలకి ఇబ్బంది. ఇలా చాలా ఇబ్బందులు కొంతమంది పడుతున్నారు ఇప్పుడు. అలా సహజీవనం చేస్తున్న వాళ్ళు కూడా చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. అవును మ్యామ్. అందుకని మన పూర్వీకులు మన ఋషులు ఏమి తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా. వాళ్ళు ఎలాంటి జీవితాలు ఎలా ఉండాలో ముందుగానే నిర్ణయించి ఈ దాంపత్య ధర్మం అనేటిది ఎలా ఉండాలో ఒక ప్రణాళిక వేసి ఆ ప్రణాళిక ప్రకారం వెళితే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని కదా వాళ్ళు ఆలోచించి పెట్టింది ఇది. అలా ఆలోచించి పెట్టినందుకు కానీ ఇప్పటి వరకు కూడా అలా జీవించినటువంటి వాళ్ళ జీవితాలన్నీ ఒకరికొకరు త్యాగం చేసుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ భిన్న అభిప్రాయాలు ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఏకాభిప్రాయానికి రావడం, ఇవన్నీ మన జీవితాల్లో చూస్తున్నాం కదా. నువ్వు చూడలేదా? అమ్మ మదరాళ్ళందరినీ నువ్వు చూడలేదా? అమ్మమ్మని చూడలేదా? నాన్నమ్మని చూడలేదా? మేము చూడలేదా? మీరన్నట్టుగా మేము వివాహం అయిన తర్వాత భిన్నాభిప్రాయాలునే రకరకాల ఇబ్బందులు పడ్డాం, అన్నింటికీ లోనయ్యాం. కానీ తర్వాత అర్థం చేసుకోవటం అనేటటువంటిది ఉంటుంది కదా. స్థిరపడిన తర్వాత ఒకటి ఎర్రవాగంటారు చూడు. మనకి మా గురుగారు ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్పారు. వివాహం అయిన కొత్తలో దాంపత్యులు ఎర్రవాగు లాంటి స్థితిలో ఉంటారట. వర్షాకాలంలో నీరు బురద కలిసిపోయి ఎర్రగా ఉంటుంది. కాస్త టైం తగిన కొందికి మట్టంతా కిందకి సెట్ అయిపోయి నీళ్లు మాత్రం తేటగా కనపడుతుంటాయి. ఆ ఓపిక ఉంటే ఆ తర్వాత అదంతా మనకి కనిపిస్తుంది. కానీ ఆ ఓపిక లేదుగా. 3 నాళ్ళ ముచ్చట్లోనే విడిపోతున్నారు కదమ్మా ఇప్పుడు. అవునా? కాబట్టి ఇది ఆరోగ్యకరమైనటువంటి విషయం ఎప్పటికీ కాదమ్మా. ఇవాళ పాశ్చాత్య దేశాలు వాళ్ళ మన భారతీయ దాంపత్య జీవనాన్ని అడాప్ట్ చేసుకోవాలని ఆ ప్రకారం జీవించాలని వాళ్ళు ఉవ్విళ్ళూరుతూ ఇలా స్థిరపడుతున్నారు వాళ్ళు. మా బామ్మగారు మాట అన్నారండి, మేము చాలా కాంప్రమైజ్ అయ్యి ఉన్నాం, చాలా కాంప్రమైజ్ అయ్యాం. అంటే జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నాం, మా అత్తగారు ఎన్ని అరలు పెట్టినా ఉన్నాం, ఎన్నో బాధ్యతలు నెత్తి మీద వేసి అసలు నాకు మీ తాతగారికి కూర్చుని కబుర్లు చెప్పడానికి కూడా లేనంత బాధ్యతలో మునిగిపోయి ఉన్నాం. ఇప్పటి పిల్లలు అంత కాంప్రమైజ్ అవ్వట్లేదు. నాకు ఇది కావాలి, నేను ఇలా ఉంటేనే నాకు కుదురుతుంది, లేకపోతే కుదరదు అన్నట్టుగా ఉండడం వల్లే సమస్యలు వస్తున్నాయేమో. కొంత స్వార్థం వదులుకోవాల్సి ఉంటుంది ఫ్యామిలీ అనేటప్పటికీ అని అంటున్నారు. నిజంగానా? అంటే ప్రతి మ్యారేజ్లో కూడా కాంప్రమైజ్ అనేది ఎంత స్థాయి వరకు మనం కాంప్రమైజ్ అవ్వచ్చు అంటారు? మనకి శాస్త్రం కూడా కాంప్రమైజ్ అయిపోమని చెప్పలా, రెగ్యులరైజ్ చేశారు. దాన్ని ఏమైంది, సర్దుకుపోమని చెప్పడం కాకుండా సరిదిద్దుకోమని చెప్పింది. రైట్. భర్త ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా, అత్తగారు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా, బంధువులు కానీ ఆడపడుచు కానీ ఎవరు ఏమన్నా కూడా నిన్ను సర్దుకుపోమ్మని చెప్పి దాంట్లో నేను అణిగిపోమ్మని ఇప్పుడు మనకు శాస్త్రము చెప్పలేదు. మన పూర్వజులు కూడా అలా బ్రతకలేదు కూడా. ఎక్కడికక్కడ దాన్ని దేనితో సరిదిద్దారు? వాళ్ళ ప్రవర్తన చేత. రైట్. వాళ్ళలో ఒక పరివర్తన తీసుకుని వచ్చారు. ఆ పరివర్తన తీసుకురాగలిగినటువంటి శక్తి కేవలం స్త్రీకి మాత్రమే భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఇది మాత్రం అందరూ తెలుసుకోవాల్సిన విషయం. యాక్టివిస్టులు ఏమంటున్నారంటే ఇలానే స్త్రీ మీద ఇంకా 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 భారం వేసేస్తున్నారు, ఈ పురుషుణ్ణి మాత్రం ఫ్రీ చేసేస్తున్నారు, ఇక వాళ్ళకేం బాధ్యతలు లేవా అంటున్నారు.
కాదమ్మా, పురుషుడికి కూడా బాధ్యత ఎవరు నేర్పిస్తున్నారు? మళ్ళీ అక్కడ కూడా స్త్రీగా తప్పు చేస్తోంది అంజలి. ఆ పురుషుడిని కంటున్నది ఎవరు? అవును. ఆ కంటున్నప్పుడు ఆ తల్లి పురుషుడికి చెప్పాలి కదా, నీకు భర్తగా వచ్చినా, లేకపోతే నీకు కుమార్తెకు ఒకడు భర్తగా వచ్చినా, నీ కొడుకు ఇంకొకడికి భర్తగా వెళ్ళినా ఎవరి దగ్గర తయారయ్యాడు ఇతను? అల్టిమేట్లీ మళ్ళీ అమ్మ దగ్గర తయారు, అమ్మ దగ్గరే కదా. అమ్మే కదా మొత్తం. పురుషుడిది కేవలం బీజప్రాయమే కదమ్మా. ఆ విత్తనం వేస్తాడు, వెళ్ళిపోతాడు అంతే. ఇక తర్వాత అంతా రక్త మాంసాలతో పాలించి పెంచి పోషించి అంతా చేసేది స్త్రీయే కదా. కాబట్టి కర్తవ్యం ఎక్కడున్నది? మళ్ళీ స్త్రీకే ఇచ్చాడు కదా ఈ కర్తవ్యం. అవును. కాబట్టి అక్కడ మళ్ళీ తప్పెవరిదవుతోంది? అంత మాత్రం చేత నాకేనా అనేటటువంటి లేకోకుండా దాని ఒక తపస్సుగా తాను తీసుకుని ప్రతి పురుషుడిని తయారు చేయవలసిన స్థితిలో తాను ఉన్నది. కాబట్టి ఆ తయారు చేసేటటువంటి విధానంలోనే స్త్రీ అక్కడ తప్పటడుగు వేస్తే సమాజంలో అటువంటి వాళ్ళే తయారవుతారుగా. ఎంతమంది స్త్రీలు కొడుకులు తప్పు చేస్తున్నా కూడా వెనకేసుకొచ్చేవాళ్ళని మనం చూస్తున్నాంగా. మళ్ళీ అక్కడ కూడా తప్పు తన మీద మనం వేయడం కాదు. అవును. ఆ బాధ్యత ఆవిడిదే. ఆ చేయగలిగిన ఓర్పు నేర్పు ఆవిడకే ఉన్నది. అవును. అది మనం తెలుసుకోలేకపోతే. కాబట్టి నేను వాడు ఎందుకు అలా ఉండాలి, నేను ఇలా ఎందుకు ఉండకూడదు అనే దగ్గరికి వస్తే ఎవరు నాశనం అయిపోతారు? పురుషుడి కంటే కూడా నువ్వు అధిక స్థానంలో ఉన్నావమ్మా. కరెక్ట్ అండి. అది ఆ స్థాయి నీకు ఇచ్చారు. ఆ మాట వాస్తవం. నువ్వు అనవసరంగా సమాన హక్కులతో వచ్చి నువ్వు ఒక స్టెప్ దిగజారుతున్నావు. నువ్వు అసలు దిగజారద్దు. నీ చెయ్యి పైనే ఉంది. వడ్డించే చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది. ప్రతి స్త్రీ చెయ్యి పైనే ఉంది. అది మనం తెలుసుకోవాలి. మననెవరన్నా అణగగొట్టేది? అణగగొట్టే స్థితిలో నువ్వు అసలు ఎందుకు ఉండాలి? అర్థం. అలాగే ఇప్పుడు నేను నా జీవితంలో నాకు నేనుగానే ఏ మనిషిని చెప్పాను. గతంలో కూడా నీకు ఒకసారి చెప్పినట్టు నాకు గుర్తు. మా నాన్నగారు నాకు వెళ్ళేటప్పుడు, అత్తగారింటికి వెళ్ళేటప్పుడు రామాయణం ఇచ్చి పంపించారు. నీకు సుఖంగా ఉన్నప్పుడే నాకు లెటర్ రాయమ్మా, నీకు ఏదైనా బాధ కలిగితే నీకు సొల్యూషన్ ఇందులో దొరుకుతుందని చెప్పారు. ఓకే. నాకు దొరికింది సొల్యూషన్. ఎదుట వ్యక్తిత్వాన్ని కొంచెం మనం సైకాలజీని మనం అర్థం చేసుకుని ఆ ఎదుటి వ్యక్తి యొక్క అభిరుచులకు తగినట్టుగా మనం వాళ్ళ యొక్క ప్రశంసలు మనం అందుకోవాలి అంటే వాళ్ళ అభిరుచులు ఏమిటో తెలుసుకుని ఆ అభిరుచులకు తగినట్టుగా కనుక మనం ఉంటే వాళ్ళు అయిపోతారు. ఈ టెక్నిక్ ఇప్పుడు ఆధునిక యుగంలో పిల్లలకు తెలియడం లేదు. ఇది మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకని? ఇప్పుడున్నటువంటి పిల్లలందరికీ కూడా తల్లిదండ్రులు ఇన్స్టెంట్గా కోరినవన్నీ ఇచ్చేస్తున్నారమ్మా. వాళ్ళకి ఏం కావాలో కూడా వాళ్ళకి తెలియని స్థితిలో పెరుగుతున్నారు. అన్నీ అందుబాటులోనే ఉంటున్నాయి. చక్కగా ఆన్లైన్లో బుక్ చేసేసుకుంటున్నారు. అడిగిన ఎన్ని వచ్చేస్తున్నాయి. కొండ మీద కోతినైనా తెచ్చి పెడతానంటే ఎందుకంటే ఒకళ్ళిద్దరే పిల్లలు. అందుకని వాళ్ళకి ఏం కావాలో తెలియదు. జీవితపు విలువలు తెలియదు. కష్టం అంటే ఏమిటో తెలియదు. దుఃఖం అంటే ఏమిటో తెలియదు. కష్టపడడంలో ఆనందం అంటే ఏంటో తెలియదు. సొంతగా సంపాదించుకుంటూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఆనందం ఎవరో సంపాదించి పెట్టిన డబ్బులతో మనం ఎంజాయ్ చేయడంలో మనకు థ్రిల్ ఉంటుందా? అవునండి, ఉండదు కదా. అందుకని ఆ కష్ట సుఖాల యొక్క ఆనందం ఏమిటో తెలియకపోవడం వల్ల ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిన వెంటనే విడాకులకు వెళ్ళిపోతున్నారు. ఇది నేను బాగా గమనిస్తున్నటువంటి విషయం. అసలు విడాకుల వరకు వెళ్లకుండానే పెళ్లికి ముందు, అది లవ్ మ్యారేజ్ అవనివ్వండి, అరేంజ్డ్ మ్యారేజ్ అవనివ్వండి, ఇద్దరు ఫ్యామిలీసు, వధూవరులు ఇద్దరూ కూడా తెలుసుకోవలసినవి, మాట్లాడుకోవలసినవి అంశాలంటే ఏం చెప్తారమ్మా? పూర్వపు రోజుల్లో, మరీ బాగా పూర్వపు రోజుల్లో స్వయంవరాలు ఉండేవి. ఎందుకంటే కుమార్తెకు తగినటువంటి వరుడు రావాలంటే అతని సామర్థ్యాన్ని ఎంపిక చేసి వాళ్ళిద్దరికి కంపాటబిలిటీ ఎలా కుదురుతుందని చూసి వివాహాలు చేసేవారు. తర్వాత జనరేషన్స్కి మనకు వచ్చింది, మన పూర్వీకుల దగ్గరికి వచ్చేసరికి, మన తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చేసరికి అప్పుడున్నటువంటి ప్రయాణ సౌకర్యాలు అవి అంతగా లేవు. కాబట్టి దగ్గర బంధువుల్లోనూ, దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర వివాహాలు జరిపేవారు. జరిపేసి వాళ్ళ ఒక జనరేషన్ నుంచి వాళ్ళకి జీన్స్ పట్టి కదమ్మా వచ్చేది. ఏదైనా మన జెనెటిక్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదా, దానిని బట్టి తెలుసుకుని వివాహాలు జరిపేవారు. రైట్. జరిపి అమ్మాయికి జాగ్రత్త తీసుకోవడం కోసం అని చెప్పి ముందుగానే పసుపు కుంకుమలు అనేవారు ఆ రోజుల్లో. ఓకే. ఇప్పుడు తర్వాత అది డౌరీగా మారింది. ఆ పసుపు కుంకుమలుగా అమ్మాయికి ఇస్తున్నాం, అమ్మాయి ఖర్చుల నిమిత్తం అనడం వేరు, డౌరీగా కట్నంగా ఇస్తున్నాం అనడంలో అసలు అక్కడే భావం
తేడా వచ్చేసింది. అంటే ఆ అబ్బాయిని కొనుక్కున్నట్టు అయిపోతుంది అక్కడ డబ్బులు ఇచ్చి. మారిపోలా? అదే అమ్మాయిని పసుపు కుంకుమలుగా ఇచ్చి పంపిస్తున్నాం ఆస్తిపాస్తులు అనేది అక్కడ ఒక పవిత్రమైన ఒక భావన ఉంది. ఆ రాను రాను భావనల్లో కూడా, మన ఆలోచనలో కూడా, మన భాషలో కూడా మార్పు వచ్చింది. ఇక తర్వాత ఇప్పుడు డేటింగ్ వరకు వచ్చేసింది. ముందుగానే వాళ్ళు మాట్లాడుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకో. నిజంగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఏ పార్కుకి వెళ్ళో సినిమా హాల్కి వెళ్ళి నిజంగా వాళ్ళిద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకునేంత తీరిక ఓపిక వీళ్ళకుందా? వాళ్ళు నటిస్తున్నారా? నిజంగా మాట్లాడుతున్నారా? వాళ్ళు చిత్తశుద్ధితో ఉన్నారా? నిజంగా మనఃపూర్వకంగా మాట్లాడుతున్నారా అనేటటువంటిది ఎంతవరకు వీళ్ళు గ్రహించగలుగుతారు? అప్పుడు ఏమంటున్నారు, అప్పుడు మేము తిరిగినప్పుడు అమ్మాయి అలా లేదండి, ఆ అబ్బాయి అలా లేడండి, ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలిసిందండి ఇతను మోసగాడని. మరి అప్పుడు తర్వాత ఎందుకని అంటున్నారు అంటే ఇక్కడ అవగాహన లోపం ఉందని నీకు అర్థమవుతోందిగా. అవును, కానీ అన్నిటికన్నా మించి మ్యామ్ ఆ టైంలో వాళ్ళిద్దరి మధ్య ఉండే అట్రాక్షన్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఒక పొర అనేది నిజాన్ని ఎప్పుడు కప్పిపుచ్చి ఉంచుతుందేమో, కనిపించదేమో నేను అనుకోవడం. నిజాన్ని కప్పిపుచ్చు ఎప్పుడు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఆ టైంలో ఏమవుతుందంటే అంజలి, మీరు అన్నట్టుగా ఒక అట్రాక్షన్, ఒక మోహం, ఆ వయసులో ఆ మోహమే, ఆ మోహాన్ని ప్రేమ అనుకుంటున్నారు. మోహం వేరు, ప్రేమ వేరు. ప్రేమ అనేది అనంతమైనటువంటిది. అది కేవలం ఒక స్త్రీ పురుషుడి మధ్య ఉండేది కాదు కదా. అమ్మ చూపించేది ప్రేమే, నాన్న చూపించేది ప్రేమే, ఒక గురువు చూపించేది ఆ ప్రేమ ఎట్లాంటిది? అన్కండిషనల్ లవ్ అది. అక్కడ ఇంకేం ఉండదు, అది అంతులేనటువంటిది. ఇప్పుడు అనుకునేటటువంటి ఈ ప్రేమ అనేది నిజమైన ప్రేమ కాదు. ఇది కేవలం మోహం. స్త్రీ పురుషుల మధ్య ఒక బంధాన్ని, ఒక క్రియేషన్ కోసం, తరాల నుండి తరాలు రావడం కోసం పెట్టినటువంటి ఒక బాంధవ్యం. ఇది దేవుడి చేత సృష్టింపబడింది. ఈ వివాహాలు చేయటం అనేటటువంటి దాంట్లో పెద్దలు ఎవరైతే ఉన్నారో, అటు తల్లిదండ్రులు కానీ, అమ్మాయి తల్లిదండ్రులు కానీ, అబ్బాయి తల్లిదండ్రులు కానీ, ఆ రోజుల్లో అటు 7 తరాలు ఇటు 7 తరాలని ఎందుకు అనేవారు? ఇందాక నేను చెప్పినటువంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్. ఇది సైన్స్ కూడా చెప్తోందిగా. అవును, వాళ్ళ సైన్స్ కూడా దాని గురించి నొక్కి వక్కాణిస్తుంది కదమ్మా ఇప్పుడు. అవునండి. ఇవాళ ఏమవుతుంది, ఖండాంతరాల వరకు వ్యాపించేసేసి ఇప్పుడు కులాంతర వివాహాలు అవుతున్నాయి, దేశాంతర వివాహాలు అవుతున్నాయి. వివాహ వ్యవస్థలో సంపూర్ణమైన మార్పులు, పెను మార్పులు వచ్చేసాయి ఇప్పుడు. అవును, దానివల్ల ఏమవుతుందంటే వివాహ వ్యవస్థలో ఒక పవిత్రత లోపించింది. జీవితాంతం ఒక బాంధవ్యానికి ఆ విధంగా కట్టుబడి ఒకరికి ఒకరుగా జీవించడం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది పోయింది, అది మృగ్యమైపోయింది. అందుకని ఇద్దరు నలిగిపోతున్నారు. అవును, ఇద్దరు నలిగిపోతున్నారు. ఇప్పుడు ఆ నలిగిపోతున్న జీవితాలేక మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు ఇప్పుడు విడాకులు అంటూ. మేము ఎందుకు నలిగిపోవాలి? నలిగిపోమ్మని ఎక్కడ చెప్పలేదు. కొన్ని చిన్న చిన్న విషయాల్లో మీరు సర్దుకుపోండమ్మా అని చెప్తున్నాం. మరీ పూర్తిగా అమ్మాయిని కనుక హింసించి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి, అబ్బాయిని కూడా ఇబ్బంది పెట్టి ఇట్లాంటిది ఉంటే ఇక జీవితాంతం నలిగిపోవలసిన అవసరం లేదనేటటువంటిదే పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారుగా. అవును, అవును. ఇప్పుడు మనం కూడా చెప్పం కదా, అంతగా నేను హింసించి కొట్టి చంపే స్థితిలోకి ఏదైనా వచ్చి కట్నాల కోసం నేను నానా ఇబ్బందులు పెడితే నువ్వు అట్లాగే పడి ఉంటే మనం ఎవరో చెప్పాం. దాన్ని ఏదైనా సరిదిద్దడానికి మనం ప్రయత్నం చేస్తాం. అలా కాకుండా మరీ చిన్న సినిమాకి తీసుకువెళ్ళలేదనో, తనకి ఇష్టమైన షర్ట్ వేసుకోలేదనో, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తూ ప్రతి చిన్న విషయానికి జరుగుతున్నాయి. ఇప్పుడు కారణాలు కనపట్టాలా నాకు? ఇంకా చాలామంది నేను చూస్తున్నాను కదా. అవునండి, చాలా సిల్లీ కారణాలు జరుగుతున్నాయి. కలిసి ఉండాలని అందరూ కోరుకుంటాం కూడా మనం. కానీ ఒక అనివార్య కారణాల వల్ల విడిపోవలసిన పరిస్థితులు వస్తే కనుక ఇక్కడ రెండో పెళ్ళి అనేది కూడా చాలా జనరల్గా జరుగుతోందమ్మా. యాక్చువల్లీ ప్రజెంట్ సొసైటీలో అట్లీస్ట్ ఒక 100 మందిలో 50% మందికి రెండో పెళ్ళి అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాం. అయితే రెండో పెళ్ళి వచ్చేటప్పటికి ఫస్ట్ పెళ్ళిలో అయినటువంటి అతనితోటి ఒక పాపో బాబో లేకపోతే పిల్లలు ఉన్న సందర్భాల్లో ఈ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయి ఎస్పెషలీ లేదా అబ్బాయి దగ్గర పిల్లలు ఉండేది అరుదు. తల్లి దగ్గరే ఉండిపోతారు జనరల్గా పిల్లలు. ఆవిడ పిల్లల బాధ్యత ఈవిడే మోస్తూ ఉంటుంది జనరల్గా. ఆ టైంలో కనుక పిల్లలు తల్లి దగ్గర ఉండి తల్లికి రెండో పెళ్లి. అంజలి కొన్ని కోర్టులు తీర్పులు ఎలా ఇస్తున్నాయంటే కొన్ని రోజులు తండ్రి దగ్గర, కొన్ని రోజులు తల్లి దగ్గర ఉండేటట్టు ఇస్తున్నాయి. అది మరింత ఘోరంగా ఉంటుంది. అప్పుడేం జరుగుతుంది తెలుసా, ఈ తండ్రి మీదేమో ద్వేషం నేర్పిస్తుంది పిల్లకి అమ్మాయి దగ్గర పెరిగినప్పుడు, అబ్బాయి దగ్గర పెరిగినప్పుడు తల్లి మీద ద్వేషం అతను నేర్పిస్తున్నాడు. ఇట్లా పిల్లలు చాలా పిచ్చివాళ్ళు అయిపోతున్నారు, నలిగిపోయి వాళ్ళు ఇంకో రకమైనటువంటి పర్ఫెక్ట్గా మారిపోతున్నారు. మరి దీన్ని ఏమంటావు? కరెక్ట్
కరెక్ట్. అనేక రకాల ఇది అనేక రకాలు. ఇప్పుడు మీరు చెప్పింది ఒక రకం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సపోజ్ రెండో పెళ్ళి చేసుకునే టైంకి తల్లి దగ్గర కనుక ఒకళ్ళ ఇద్దరు పిల్లలు ఉంటే కనుక వచ్చిన వాళ్ళు ఆ టైంలో అసలు వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ మనం మాట్లాడుకోవాల్సినవి సందర్భాలు పాయింట్స్ అని అంటే ఏం చెప్తారమ్మా? ఎందుకంటే వచ్చిన తండ్రి కన్నతండ్రి కాకపోవడం వల్ల వీళ్ళని పరాయి వాళ్ళలా చూసే అవకాశం ఉంటుంది. కొంతమంది మహానుభావులు ఉన్నారు నిజంగానే చాలా బాగా చూసుకునే తండ్రులు ఉన్నారు, నేను చూసాను చాలా మంది. అల్టిమేట్లీ మళ్ళీ అక్కడ తల్లి ఒక రకంగా నలిగిపోతూ ఉంటుంది, పిల్లలు ఇంకొక రకంగా నలిగిపోతారు. ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో వాళ్ళు ఎదగడం లేదు పిల్లలు. హెల్దీ అట్మాస్ఫియర్లో నలగడం లేదు. ఇప్పుడు పురుషుడికి ఉన్నటువంటి మనసు లక్షణాలు హృదయాన్ని చూస్తే అమ్మా స్త్రీకి చాలా తేడా ఉంటుంది అంజలి. ఈ తల్లిగా ఎవరైతే ఉన్నదో బిడ్డను కనిన తల్లి, ఎందుకంటే పురుషుడు కొంత మనసుతో మాత్రమే ఆలోచిస్తాడు, స్త్రీ హృదయం స్పందిస్తుంది త్వరగా. మనకు తెలుసు ఆ విషయం. ఈమెకు కూడా ఒక రకమైనటువంటి సంక్షోభమే అనుభవిస్తూ ఉంటుంది లోపల, బయటికి చెప్పుకోలేదు కానీ లోపల ఒక తెలియనటువంటి సంక్షోభం. ఆ అబ్బాయితో కలుస్తున్నప్పుడు కానీ, ఈ పాపను చూసినప్పుడు కానీ, ఇవన్నీ కూడా ఆవిడకి కూడా మానసికమైనటువంటి ప్రశాంతత పూర్తిగా ఉంటుందనేటువంటి నమ్మకం మనకు లేదు, ఉండదు కూడా. అంటే ఏదో ఒక రకంగా జీవితాంతం మనకంటూ ఒక తోడు ఉండాలి కాబట్టి ఆ తోడు కోసం చేసుకున్నట్టు అవుతుంది వివాహం. అవును, అవునా కదా? అవునండి, అవును. అతనే ముఖ్యంగా నలిగిపోయేది ఎక్కువగా పురుషుడి కంటే తల్లిగా ఉన్న అమ్మాయి ఎక్కువ నలిగిపోతుంది. అవును, అది గాడ్స్ క్రియేషన్, అది ఆ పేగు బంధం అలాంటిది. ఇప్పుడు ఈ పాప ఎదుగుతూ ఉన్న కొద్ది కాదు అనుకున్నప్పుడు అతను తండ్రిగా యాక్సెప్ట్ చేయడానికి కూడా ఈ పాప మనసు కూడా ఎదురు తిరుగుతూ ఉంటుంది. బిడ్డ నలిగిపోతుందిగా, బయట వాళ్ళు ఏదో ఒకటి కామెంట్ చేస్తారుగా, ఆ కామెంట్స్ విని ఇవాళ నీకు తెలియదు అంజలి, చాలామంది సైకాలజిస్టుల దగ్గరికి వచ్చే కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళే. దయచేసి తల్లిదండ్రులు వివాహాలు చేసుకోకముందు, చేసుకున్న తర్వాత కనీసం బిడ్డల్ని కనాలని మీకు ఉంటే అలాంటి పనులు చేయవద్దని నేను మనవి. నిజంగా అండి. ఎందుకనంటే మీరు పాపం చేసిన వాళ్ళు అవుతున్నారు. ఒక బిడ్డకు జన్మనిచ్చి జీవితాంతం అబ్బాయి కానీ అమ్మాయి కానీ నలిగేటటువంటి పరిస్థితులు మీరు తీసుకొస్తున్నారు. అలాంటప్పుడు కనకండి. అవును, మీ బ్రతుకులేదు, మీరు బ్రతకండి. వాళ్ళని కని వాళ్ళని పాడు చేసే హక్కు మీకు ఎక్కడిది? ఎంతమంది అమ్మ పిచ్చివాళ్ళు అయిపోతున్నారు పిల్లలు, చివరికి డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు, డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్ని కేసులు జరుగుతున్నాయి ఇలాంటివి తెలుసా మీకు? ఎవరు తప్పిది? పోనీ ఏమన్నా ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏమైనా చదువు లేని వాళ్ళు అంతా చదువుకున్న వాళ్ళే కదా. మరి 3వ తరగతి 2వ తరగతి అసలు ఏమీ చదువుకోనట్టు పెద్ద బాల శిక్ష చదువుకుని అసలు ఏమీ చదువుకుని జీవిత సత్యాలను తెలుసుకున్న వాళ్ళు అంత బాగా బ్రతికారే. మరి ఏం చదువుకుని మీరేం చేస్తున్నారు? ఆలోచించొద్దమ్మది. కోట్లు కష్టపెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, వివాహాలు ఇవాళ పిల్లలకి. నేను చాలామందికి సలహా ఇస్తున్నాను అంజలి, దయచేసి మీరు ముందు రిజిస్టర్ మ్యారేజ్ చేయండి. 20 సంవత్సరాలు కలిసి ఉంటే 25 సంవత్సరాలు కలిసి ఉంటే రజోత్సవం కింద అభినందన సభ పెట్టండి అని చెప్తున్నాను నేను అందరికీ. నిజమే. మరి 25 సంవత్సరాలు కలిసి ఉన్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నామని బంధుమిత్రాదులు వచ్చి అప్పుడు అభినందిస్తే బాగుంటుంది. ఎక్కడుంటున్నాయి కాపురాలు? నాకు తెలిసిన కుటుంబాలు పెళ్ళైనటువంటి మరుసటి రోజే అమ్మాయి నాకు వద్దు, నేను ఎవరినో ప్రేమించాను, అదేదో ముందు చెప్పొచ్చుగా. ఇంకొక విషయం ధైర్యంగా చెప్తున్నాను నీతో నేను, ఇవాళ చాలామంది మగపిల్లలు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు. అవును, నా దగ్గరికి వస్తున్నారమ్మా, ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. ఎందుకమ్మా హాయిగా సుఖంగా ఉండనేవాడిని? ఎందుకు వచ్చింది చెప్పండి. అమ్మాయి కూడా తయారయ్యారు మ్యామ్, పెళ్ళంటే భయపడిపోతున్నారు, వీళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? నమ్మకాలు లేక. అది నమ్మకాలకి ఏమో చేసుకుని ఇతను రేపు ఇంకెవరితోనో తిరుగుతాడేమో. కోరికలు పెరిగిపోయినాయి అమ్మా. ఎందుకంటే నువ్వు చేసిన తప్పే అతను కూడా చేస్తున్నాడేమో అని నమ్మకం పోతుంది కదా. అవును, అవును, అవును. ఇంకా లోతుకు వెళ్తే, ఎందుకంటే ఇప్పుడు మన మీడియా ముందు ఇంకా లోతుకు పోతే చాలా విషయాలు ఉన్నాయి అంజలి, బహిర్గతంగా మనం చెప్పుకోలేని విషయాలు కొన్ని ఉన్నాయి. అలాంటి ఘోరాతి ఘోరాలు జరుగుతున్నాయి ఇవాళ. అందుకని ఏ భారతదేశం అయితే అద్భుతమైనటువంటి సృష్టి యజ్ఞంగా భావించే దాంపత్య జీవితాలు ఏవైతే ఉన్నాయో అది సృష్టి యజ్ఞంగా భావించింది ఈ దేశం.
ఋషుల యొక్క సంతానం అని కదా మనం చెప్పుకుంటున్నది, మను యొక్క సంతానం కదా మనం. అదేమంటే చాలామంది మనధర్మశాస్త్రం తగలబెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అరే అది దాన్ని బాగా అధ్యయనం చేస్తే దాని యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది. దాన్ని అధ్యయనం చేయకుండా పూర్తిగా ఏదైనా స్త్రీ స్వాతంత్రం మహిళ ఒక పదాన్ని చూసి గబగబా మాట్లాడేస్తే ఎట్లా? అవును అవును. వివాహం అంటేనే భిన్న ధృవాలు. మామూలుగా మన పురాణ కథలు చూసుకుని భిన్న ధృవాల దంపతులు అయ్యారు, అందులోనే అందం ఉంది. నిజం. నేను అంటే నాకు తెలిసినవే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను, తెలిసిన వాళ్ళ దగ్గర జరిగిన సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాను. లాస్ట్ టైము ఒక మ్యారేజ్కి వెళ్తే పెద్ద ఆవిడ, ఆల్మోస్ట్ ఒక 90 ఏళ్ళు 95 ఏళ్ళు ఉంటే పెళ్లి చూపులు మాటలు అవి జరుగుతున్నాయి. ఇచ్చిపుచ్చుకోవడాలు అన్నీ మాట్లాడుకున్నాక మనోవర్తి గురించి కూడా మాట్లాడుకున్నారా అందావిడ. అందరూ తిట్టారు. ఏమనంటే ఏమిటి శుభమాని పెళ్లి గురించి మాట్లాడుతుంటే మనోవర్తి గురించి మాట్లాడమంటావేంటనని అందరూ చాలా నెగిటివ్గా మాట్లాడారు. ఆవిడ ఏమందంటే దానికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. నా వయసు నేను ఇంకొక సంవత్సరంలో 2 ఏళ్లలో 80లో పడతాను. మా అమ్మ మా అమ్మమ్మలు వీళ్ళందరూ కూడా పెళ్ళప్పుడే రేపు ఏదైనా ఇటు పిల్ల పైన కాలం చేయొచ్చు, పిల్లాడైనా కాలం చేయొచ్చు, పిల్లలు పుట్టాక కాలం చేయొచ్చు, పిల్లలు పుట్టకపోయినా కాలం చేయొచ్చు, మనిషి ప్రాణానికి గ్యారంటీ లేదు. అలాగే రేపు వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయినా కూడా అబ్బాయి ఏముంది అన్నీ కొంత అటు ఇటుగా అడ్జస్ట్ అయిపోతాడు. అమ్మాయికి ఒకసారి పిల్లాడు పుట్టిన తర్వాత అదొక సెకండ్ హ్యాండ్లా కనపడుతూ ఉంటుంది చేసుకోబోయేవాడికి. సో ఈ అమ్మాయికి ఒక ఆధారం ఉండాలి. సో అందుకని మనోవర్తి కూడా ఇప్పుడే మాట్లాడమని పట్టుబట్టించి పేపర్ మీద రాయించి రిజిస్ట్రేషన్ చేయించిందండి. 100% కరెక్ట్ చేయించింది. అంతేనంటారా? 100%. పూర్వం ఆలోచించేవారు ఇవన్నీ, పూర్వం ఆలోచించే చేసేవారమ్మ వివాహాలు. ఇప్పుడు అలాంటిదేమీ లేకోకుండా చేసినటువంటి వివాహాలు ఇప్పటికీ కూడా కొడుకులు బాగా డబ్బున్న వాళ్ళవి ఉండి కూడా తల్లికి ₹1 కూడా ఉంచకుండా ఆవిడ ఖర్చులకి మందులకి కూడా లేకుండా ఉన్నటువంటి వాళ్ళని బాగా డబ్బున్న కుటుంబాల్లో నేను చాలామందిని చూస్తున్నా. అవును. మరి అవన్నీ పూర్వం తల్లిదండ్రులు బిడ్డని ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఆలోచించి ఆ మనోవర్తి విషయం కూడా ముందుగానే ఆలోచించి ప్లాన్ చేసేవారు. అప్పట్లో ఆయుు ప్రమాణం కూడా తక్కువ కదా, చిన్న వయసులోనే చనిపోయేవారు. బై ఇంకోటి ఏంటి, మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం అనాలా, మామూలుగా ఇప్పుడు ఆ విషయం చెప్తే ఇదేం గొప్ప విషయం అని కూడా అనుకోవచ్చు, కానీ దీనిలో ఒక అర్థం ఉందమ్మా. భర్తకి భార్యకి మధ్యలో ఆ రోజుల్లో 5-6 సంవత్సరాలు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా ఉండేది. అవును. అతను ముందే చనిపోతాడనేటటువంటిది వీళ్ళకి ముందుగానే తెలుసు. తెలిసి కూడా అంగీకరించడం అనేటువంటిది గొప్ప విషయం. స్త్రీ కూడా దానికి సిద్ధపడుతుంది. అవునా? అలాంటప్పుడు ఏమిటి మరి ఇవిడి పరిస్థితి? భర్తలు ఎక్కువగా ముందు భర్తలే వెళ్ళిపోవడం అనేది సహజంగా ఎక్కువగా జరుగుతుంది. అది కారణం ఏమిటి? అది కూడా సృష్టి నిర్మాణమే. పురుషుడు లేకపోతే స్త్రీ బ్రతకగలుగుతుంది. ఏమీ లేకపోయినా పాచి పని చేసుకున్నా బ్రతకగలిగేటటువంటి శక్తి ఓపిక ఆవిడకుంటుంది. పురుషుడికి అది లేదు. డిఫరెంట్ హార్మోన్స్ పెట్టాడు కదా ఇద్దరికి భగవంతుడు, అవునా కాదా? సృష్టి యొక్క నిర్మాణాన్ని, సృష్టిలో జరిగే విషయాలను కనుక మనం తరచుగా కనుక బాగా తరిచి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇదేంటి ఆఫ్టర్ ఆల్ ఇదంతా బుల్షిట్ అనుకుంటే మనకేం పైపైన చూస్తే ఏం తెలియదమ్మా. అందుకని పూర్వజులు ఏం చేసేవారు, వాళ్ళంతా అమ్మాయి యొక్క భవిష్యత్తుని గురించి ఆలోచించి నువ్వన్నట్టుగా మనోవర్తన గురించి కూడా ముందే మాట్లాడుకునేవారు. తప్పే ఉంది. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా పెద్దవాడు మాట్లాడిందంటే చాలా గొప్ప విషయం అది. ఇప్పుడు అటువంటిది లేక ఎంతమంది ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నారు. నిజమండి, కరెక్ట్. అందుకని ఇప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్త పడుతున్నారు. ముందు వాళ్ళది వాళ్ళు పెట్టుకుని వాళ్ళ వాటా వాళ్ళకు ఉంచుకుని మిగతాది పిల్లలకి ఇస్తున్నారు. కరెక్ట్. పెళ్లి చేసుకోవాలి అని అనుకునే కుటుంబాలకి, అమ్మాయికి అబ్బాయికి కూడా మీరు ఏం చెప్తారమ్మా? అమ్మా, స్త్రీ పురుషుల సంబంధం అనేటటువంటిది భగవంతుడి చేత ఏర్పాటు చేయబడింది. అవునా? ఈ రెండింటి మధ్య విభాగాన్ని ఎందుకు పెట్టాడు ఈ విభాగాన్ని? మళ్ళీ పునఃసృష్టి కోసం. అవును, అంతే కదా. దాన్ని అర్థం చేసుకుని ఒకరినొకరు మీరు అర్థం చేసుకుంటూ ఆమెకున్నటువంటి సామర్థ్యాన్ని, శక్తిని నువ్వు వినియోగించుకో. అతనికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని, అతనికి ఉన్నటువంటి తెలివితేటల్ని,
అతని గుణగణాలను కూడా నువ్వు కూడా అర్థం చేసుకుని అతనికి నువ్వు సహకరించి, పరస్పర పరిపోషకాలు కదా. ఆమె లేనిదే ఇతను లేడు, ఇతను లేనిదే ఆమె లేదు. అవును. ఇవి మన సమాజంలో ఎన్నో చూస్తున్నాం. మన పురాణ గాథలు చూసినా మనకు అదే తెలియచేస్తుంది, శాస్త్రం చూసినా అదే తెలియచేస్తుంది, వేదం కూడా అదే చెప్పింది. మన పెద్దలు జీవించిన జీవితాలు కూడా మన కళ్ళ ముందు మనకు కనపడుతూనే ఉన్నాయి. ఈ దేశం అందాన్ని ప్రేమించిందమ్మా, ఆత్మ సౌందర్యాన్ని ప్రేమించిన దేశం ఇది. భౌతిక సౌందర్యాన్ని కాదుగా మనం ప్రేమించింది. ఇవి అర్థం చేసుకోగలిగి వివాహం చేసుకోబోయేటటువంటి వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుని చిన్న చిన్న విషయం ఇద్దరూ కలిసి చర్చించుకుని పుట్టబోయే పిల్లల మీద వేరే విషయాలు మాట్లాడకుండా, వాళ్ళ ముందు మీరిద్దరు దెబ్బలాడుకోకుండా, భవిష్యత్తులో ఎందుకంటే పెళ్లి చేసిన పిల్లలు పుడతారు, వాళ్ళ ముందు మీరు దెబ్బలాడుకోకుండా మీరు వాళ్ళకి రోల్ మోడల్స్గా ఉండేటట్టుగా ముందుగానే మీరు ట్రైన్ అవ్వండి. ఈ మధ్యన అందుకని భార్యాభర్తలు పెళ్లి చేసుకోబోయేటటువంటి వాళ్ళు కూడా ముందుగానే ట్రైనింగ్ ఇచ్చే సెంటర్స్ కూడా వస్తున్నాయి. అదే కౌన్సిలింగ్ సెంటర్స్ వస్తున్నాయి. అంటే మనకు కూడా ఇప్పుడు అవసరం ఉంటారా మ్యామ్? అది ఇప్పుడు అవసరం అవుతుంది. ఎందుకంటే మరి ఒకప్పుడు అమ్మమ్మలు, నాన్నమ్మలు, మేనత్తలు ఇంట్లో ఉండి చెప్పేవారు కదా. మాకు చెప్పేవారు, అమ్మ నువ్వు వెళ్ళినప్పుడు ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండాలి, కొంచెం ఓపిక పట్టమ్మా, ఓపిక పడితే ఓరుగలు దొరుకుతుందమ్మా అని అమ్మ వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. ఓపిక పడితే ఓరుగలు పట్టడం లభిస్తుందమ్మా అని చెప్పి మేమందరం పడాలా, మేమందరం చేయలా, తర్వాత నీకే తెలుస్తుందమ్మా. నిజంగానే వాళ్ళు చెప్పినట్టు మేము విన్నాం కాబట్టి, ఆ ఓర్పు పట్టాం కాబట్టి నిజంగానే వాళ్ళు గౌరవింపబడుతున్నాంగా, బంధువులందరి చేత కూడా ప్రేమించబడుతున్నాం కదా. కొత్తలో కొంచెం గడబడిగానే ఉంటుంది. ఒక ఇంట్లో నుంచి మరొక ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ వాతావరణం నుంచి మరొక వాతావరణం, ఒక మొక్కని ఇక్కడి నుంచి తీసి ఇక్కడికి నాటితేనే 2 రోజులు పడుతుంది అది మళ్ళీ కరెక్ట్గా వాతావరణంలో పెరగడానికి. మరి ఒక ఇంట్లో నుంచి వచ్చిన అమ్మాయి మరొక ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ వాతావరణానికి అలవాటు పడడానికి కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా పట్టచ్చు. కొంచెం నువ్వు పట్టవలసింది కొంచెం ఓపిక పట్టు. ఓపిక లేకపోవడానికి కూడా మళ్ళీ నువ్వు వెళ్ళిపోతే లోపలికి వెళితే దానికి కూడా కారణాలు ఉన్నాయి అంజలి. మనం తినే ఆహారం, మా అమ్మమ్మలకున్న ఓర్పు మా అమ్మలకు లేదు, అమ్మలకున్న ఓర్పు మాకు లేదు, మాకున్న ఓర్పు పిల్లలకి లేదు. కారణం ఏమిటి? ఆనాడు తిన్న ఆహారం వేరు, అప్పుడు జీవించిన జీవన విధానం వేరు, ఇప్పుడు లైఫ్ స్టైల్ అంతా మారిపోతుందిగా. అవునండి. వస్తున్నటువంటి మార్పులను బట్టి కూడా వీళ్ళు ఓర్పు కూడా కోల్పోతున్నారు. మళ్ళీ వెళ్తే మూలానికి వెళితే అక్కడ మూలం చెడిపోయింది. ఆ మూలాన్ని సరి చేసుకుంటే మిగతా శాఖోపశాఖలన్నీ బాగుంటాయిగా. కాబట్టి మన రూట్ ఏదైతే ఉందో, ఏదైతే మన పెద్దలు వేసినటువంటి ఒక మూల సూత్రం ఏదైతే ఉందో, ఆ మూల సూత్రాన్ని మనం దెబ్బ తీసుకున్నాం. ఆ మూల సూత్రాన్ని కనుక మనం బాగు చేసుకుంటే మిగతా శాఖోపశాఖ ఏది విద్యా వ్యవస్థ కానివ్వండి, వివాహ వ్యవస్థ కానివ్వండి, అన్ని శాఖలు అప్పుడు ఆరోగ్యవంతంగా ఉంటాయి. జరుగుతున్న తప్పు అక్కడ జరుగుతోంది మనకి. అందుకని మనం నిరాశ చెందొద్దు. ఈ అనుభవాలన్నీ అయిన కొద్దీ మన వాళ్ళకే తెలుసు. ఇప్పుడు చాలామంది కూడా తెలుసా నీకు, ఆశ్చర్యపోతావు, విడాకులు ఇచ్చిన తర్వాత చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు అరే దీనికన్నా వీడికన్నా పాత మొగుడే మెరుగు, ఈ అమ్మాయి కన్నా పాత పెళ్ళామే మెరుగుని మళ్ళీ వస్తున్నారు కావడానికి. శుభం జరిగితే మరీ మంచిది. నిజంగా మా అత్తగారు ఒక మాట అనేవారు, అండర్స్టాండింగ్ ఇంకా బాగుంటుంది కదా. ఇప్పుడు ఉన్న పని బాగా పని చేయట్లేదు, కొత్త నాన్న పెట్టిన ఎందుకు మళ్ళీ వచ్చిందని గ్యారంటీ ఏమిటి? కొత్త పని అమ్మాయి ఇస్తే బాగా చేస్తుందని గ్యారంటీ ఏమిటి? ఉన్నదాన్నే బాగు చేసుకుందాం అనేవారు. అలా కరెక్ట్. అవునా కదా? నిజం. వాస్తవానికి చెప్పుకుంటే అదే కదా. కరెక్ట్. అందుకని ఆ పరివర్తన తేవడానికి మాకు బంధువులు, మాకు ఒక వదిన వరుసయ్య ఒక ఆవిడ ఉన్నారు, పేరు చెప్పను కానీ, అన్నయ్యకి కొంచెం రోజు బయటికి వెళ్ళి కొంచెం భార్యతో ఎక్కువ మాట్లాడేవాడు, బయటికి వెళ్ళి కొంచెం కార్డ్స్ ఆడుకోవటం ఇట్లాంటి అలవాట్లన్నీ చేసుకుని బయట తిండి. ఆ వదిన ఎంత ఓర్పుగా ఏం చేసింది, ఆయనకి ఇష్టమైన ఎన్నిటువంటి పిండి వంటలు ఇంట్లోనే ఉండే, హోటల్లో తినకుండా ఆయన వచ్చేసరికి రెడీగా పెట్టేసి, పచ్చిమిరకాయ బజ్జీలు అంటే ఆయనకి ఇష్టం, అరటికాయ బజ్జీ అంటే ఇష్టం, అవి వండి పెట్టేసి ఆ పేక ముక్కలతో ఆయన అక్కడ ఆడుకోకుండా ఇంటి నిండా చక్కగా కట్టెండ్స్ నిండా పేక ముక్కలు డిజైన్స్ పెట్టి ఆయనకు నచ్చినట్టుగా ఇంట్లో వాతావరణం చేస్తే మారిపోయాడు. ఆయన బయటకు వెళ్ళడం మానేశాడు. అట్లా ఏమిటంటే ఆ టెక్నిక్స్ లేడీస్కి తెలియాలి, భర్తని ఏ విధంగా మలుచుకోగలగాలనేటువంటిది. ఈ విషయంలో ఒక విషయం చెప్పనా నీకు, ఎగ్జాంపుల్ చెప్పండి. ఈ పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు పద చూసొద్దామని శ్రీకృష్ణుడు సత్యభామను కూడా తీసుకుని వెళతాడు. అప్పుడు ద్రౌపది పాపం వీళ్ళందరికీ వంట చేసి పెడుతూ వాళ్ళ కార్యక్రమాలన్నీ తనే చూస్తూ ఉండేది కదా. చూస్తూ ఉంటే సత్యభామ వచ్చి, అసలు ఈ 5గురితో ఎలా పడుతున్నావు అబ్బాయి, ఒక్కడిని నేను వశం చేసుకోలేకపోతే ఈ 5గురు నువ్వు ఎలా వశం చేసుకోగలిగావు, ఏం మందులు పెట్టావు, ఏం మందు మాకులు పెట్టావు అన్నాడు.
ఇప్పుడు ద్రౌపది తీవ్రంగా, ఏమిటి ఇంక నా దగ్గర అంటే అన్నావుగా, ఇంకెక్కడ అనకో, మందులు మాకులు పెట్టిన భర్తలు వశం చేసుకోరు. ఉదయం ప్రొద్దున అందరికంటే ముందు నేను లేస్తా, వాళ్ళకి టిఫిన్లు గట్రా నేనే చూస్తా, వాళ్ళకి ఏమేమి ఇష్టమైన కూరలు ఎవరెవరు ఏం తింటారో అవన్నీ నాకు తెలుసు, వాళ్ళకి కావాల్సిన పదార్థాలు నేనే వండి పెడతా, అన్నీ చూసి వాళ్ళ పక్క బట్టలు ఎక్కడ వేయాలి ఎలా చేయాలి అన్నీ నేనే చేసి రాత్రి పడుకోబోయే వరకు వాళ్ళకి అన్ని పనులు నేనే చూసుకుంటా స్వయంగా. అలా ఆ పనులను బట్టి నన్ను ప్రేమిస్తారు తప్ప మందులు మాకులు పెట్టి ప్రేమించడం నా దగ్గర అంటే అన్నావు నీకు ఎక్కడ అనకే మాట అని సత్యపాపతో అట్లా ఎదుటివాడిని గెలవాలి అంటే నా సూత్రం అదే. మా అత్తగారితో నేను అలా ఉండి ఆవిడ మనసును గెలుచుకున్నా. మా నాన్నగారు చెప్పారు కదా సూత్రం నాకు. అందుకని ఎదుటి యొక్క వ్యక్తికి ఏది అభిరుచో భర్తకి ఏది అభిరుచి, అలాగే భర్త కూడా భార్య యొక్క అభిరుచి ఏమిటి తెలుసుకుని కనుక ఒకరు ఆఫీస్ నుంచి వస్తే తనకి ఇష్టమైనది పట్టుకొచ్చాడు అనుకోమ్మా, ఆమె కూడా వచ్చేసరికి ఆయనకి ఇష్టమైనది వండి పెట్టింది అనుకోమ్మా, ఆమె పెట్టుకున్న నగో చీర ఎంత బాగున్నావోయ్, అసలు ఆ చీరకే అందం వచ్చింది నువ్వు కట్టుకుంటే అన్నాడు అనుకో, ఆవిడ పొంగిపోతుంది. అలాగే భర్త కూడా అయ్యో పాపం ఉదయం నుంచి ఆఫీస్ నుంచి ఎంత అలసిపోయి వచ్చారండి, వేడివేడి కాఫీ తెస్తాను ఉండండి. ఈ చిన్న చిన్న మాటలకేమో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా అంజలి. ఈ టెక్నిక్స్ ఇప్పుడు పిల్లలకి అలా అనటానికి కూడా వాళ్ళకి అహం అడ్డొస్తుంది. నేనేమిటి ఇంత చదువుకున్నాను, నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పనిచేస్తున్నాను, భర్త నా విధంగా నేను ఎందుకు అనాలి అనేటువంటి అహం ఏదైతే, ఆ అహం అనే పొర కనుక వాళ్ళకి తొలగిపోతే ఆ ప్రేమ అనేటటువంటి కనుక చూపించగలిగితే అందరి జీవితాలు బ్రహ్మాండంగా ఉంటాయమ్మా. రాధాకృష్ణులాగా హాయిగా ఉంటారు, లక్ష్మీనారాయణుల్లా, బ్రహ్మ సరస్వతుల్లా, శివపార్వతుల్లాగా అర్ధనారీశ్వర తత్వానికి స్థాయికి చేరుకోగలుగుతారు. నిజం. అసూక్ష్మం చిన్న టెక్నిక్ అంతే, చిన్న టెక్నిక్. ఏదో సినిమాలో ఒక డైలాగ్ విన్నాను, వీళ్ళు ఇప్పుడు వాళ్ళంతా కూడా భర్తను పేరు పెట్టి పిలిచి మీ ఏదైనా సినిమాకి వెళ్ళొస్తామండి మీరు చూస్తూ ఉండండి అని చెప్తుంటారు కదా. అలా అనకుండా నేను మీ అబ్బాయి మా అందరం కదే అలవాటు, పేరు మీ అబ్బాయి అత్తయ్య అనేమనగా ఈగేముంటుంది, ఓహో నా అబ్బాయే కదా నా కొడుకే కదా అనే ఫీలింగ్ నువ్వు ఇస్తున్నావు. అవును అవును. ఆ మాటలో చూసావు ఎంత తేడా ఉందో. నిజం. అక్కడ పిల్లలకి ఏమిటంటే ఆ టెక్నిక్స్ తేడా తెలియకుండా మాట్లాడటం అనేది తెలియక చాలా చిక్కులు తెచ్చిపెట్టుకుంటున్నారు. నిజం. సహజంగా స్త్రీలో ఉండేటటువంటి దాన్ని కొంచెం మనం గుర్తుపెట్టుకుని, అరే మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళ మూడో వ్యక్తి వచ్చినప్పుడు ఆ మనస్తత్వం ఎలా ఉంటుంది, అప్పుడు ఆమెను ఎట్లా మనం ట్యాక్ట్ఫుల్గా మనం ఇది చేసుకోవాలి, ఎలా మంచి చేసుకోవాలి. ఆంజనేయ స్వామి కనుక ఆమెను తీసుకురావడానికి ఒక్కొక్కరిని తన చక్కని మాటతో ఎలా అయితే తన వశం చేసుకుంటూ విజయం సాధించాడో, అలా మన జీవితంలో కూడా ప్రతి సన్నివేశంలో కూడా మన మాటే ఒక కామధేను, ఇది ఏది కోరితే అది ఇస్తున్నాం. ఈ టెక్నిక్ తెలుసుకుంటే చాలు, అందరి జీవితాలు బాగుంటాయమ్మా. అవునమ్మా. ఇది తెలియక నలిగిపోతున్నాయి నా అభిప్రాయం, నేను చూసినటువంటి నా అనుభవం నీకు చెప్తున్నా. చాలా చక్కటి విషయాలు, చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అమ్మా. వ్యూవర్స్ అందరూ కూడా ఇందులో ఇక్కడెందుకు నవ్వారు ఇలా లేకపోతే ఇదెందుకు అన్నారు అని కామెంట్స్ పెట్టకుండా, ఇందులో నెగిటివ్ చూడకుండా, ఇందులో మీకు ఏదైనా ఉపయోగపడితే అదేమన్నా వాడి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా అమ్మ నేను కూడా కోరుకుంటున్నాం.